హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. మరి ఇవాళ వ్లాగ్ వచ్చేసరికి నా డే రొటీన్ మీతో షేర్ చేస్తాను. దాంతో పాటు మా లైఫ్ స్టైల్ అనేది మీతో షేర్ చేస్తాను అనమాట. అంటే మంత్లీ మా ఇంటి కోసం మాకు ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయి అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మనకి ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదండి, అంటే సిటీ లైఫ్ ఎలాగుంటుంది, ఒక ఇల్లు హ్యాపీగా మెయింటైన్ అవ్వాలంటే భార్య భర్తలు ఇద్దరు కలిసి పనిచేయాలని చెప్పేసి కూడా అనిపిస్తుంటుంది కదండి. హౌస్ రెంట్ ఎక్కువ ఉంటుంది, అలాగే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా అంటే ఎక్కువగా ఉంటుంది. ఏమైనా సామాన్లు తెచ్చుకోవాలంటే షాపింగ్ మాల్ అవన్నీ చాలా దూరంగా ఉంటాయి కాబట్టి బళ్ళల్లో వెళ్ళాలి కదా. సో విలేజ్ లైఫ్ ఎలాగుంటుంది ఏంటి అని చెప్పేసి కూడా మనం ఒక్కొక్కసారి కంపేర్ చేస్తుంటాం. సో మేము ఉంటుంది ఒక విలేజ్ లోనండి, శ్రీకాకుళం జిల్లాలో ఒక విలేజ్ లో మేము ఉంటున్నాం అనమాట. సో మాకు మంత్లీ ఎన్ని డబ్బులు అనేది ఖర్చు అవుతుంటాయి అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి. మేము ఉంటున్నది 2 BHK రెంటెడ్ హౌస్ లోనండి. మా హౌస్ రెంట్ వచ్చేసి 4,500 రూపాయలు అనమాట. అండ్ వాటర్ ట్యాక్స్ అనేది మాకు అసలు ఉండదు, ఎందుకంటే బోర్వెల్లే ఉంటుంది, మోటార్ వేసుకుంటూ ఉంటాం. అండ్ వాటర్ అనేది అంటే మున్సిపాలిటీ ట్యాప్ వాటర్ మాకు ఉండదు. మేమేంటంటే ఫిల్టర్ అయిన వాటర్ అయితే తీసుకుంటూ ఉంటామండి. ఒక టిన్ వచ్చేసరికి 15 రూపాయలు. రోజుకి ఒక టిన్ అయితే నాకు వాడిక అవుతుంది, వండడానికి అలాగే తాగడానికి కూడా. అండ్ ఇక్కడ వచ్చేసరికి గ్రాసరీ అయితే నేను ఫిల్ చేసుకుంటున్నానండి. అయితే గ్రాసరీ నాకు 7,000 రూపాయల నుంచి 8,000 రూపాయల వరకు అవుతుందండి. అంటే రైస్ వచ్చేసరికి 25 kgs బస్తా ఉంటుంది కదా, అది 2 months కి ఒకసారి మేము తీసుకొస్తామండి. ఒక పూట మేము అన్నం తినడం మాకు అలవాటు, రెండో పూట వచ్చేసరికి రోటీ ఉంటుందన్నమాట. గోధుమ పిండి వచ్చేసరికి 6 నుంచి 7 kgs వరకు నాకు అవుతుందన్నమాట. అండ్ మనకి సైడ్ బై సైడ్ ఎలాగుంటుందంటే గ్రాసరీలో నుండి సబ్బులు, షాంపూలు, ఇలాగే స్నాక్స్ ఐటమ్ ఇవన్నీ ఉంటాయి కదండి. ఇవన్నీ నాకు 7,000 రూపాయల నుంచి 8,000 రూపాయల వరకు అంటే మాకు అవుతుందన్నమాట. మరి ముఖ్యంగా కరెంట్ బిల్ వచ్చేసరికి చలికాలం 500 రూపాయలు వస్తుందండి. అండ్ ఎండాకాలం వచ్చేసరికి ఏసీలు, మోటార్ ఎక్కువసేపు వేయడం ఇవన్నీ అంటే 1,500 వరకు వస్తుందన్నమాట. అంటే టోటల్ గా చూసారంటే 20,000 నుంచి 25,000 వరకు మాకు మంత్లీ ఖర్చు అవుతుందన్నమాట. కరెంట్ బిల్ అయిపోయింది, వాటర్ అయిపోయింది, గ్రాసరీ కూడా అయిపోయింది కదా. మరి వెజిటబుల్స్ విషయానికి వస్తేనండి, నెలకి 1,000 రూపాయల నుంచి 1,200 రూపాయల వరకు నాకు అయితే అవుతాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే పాలు, ఆవు పాలు అయితే మజ్జిగ తోడుపెట్టేందుకు తీసుకుంటానండి. అది నెలకి 500 రూపాయలు ఆవిడ తీసుకుంటుందన్నమాట. అండ్ ప్యాకెట్ పాలు కూడా ఒక్కొక్కసారి అంటే కాఫీ, టీ కోసం ప్యాకెట్ పాలు అయితే మేము తీసుకొస్తుంటాం. ఒక ప్యాకెట్ వచ్చేసరికి 30 రూపాయలు తీసుకుంటారండి. ఇలాగా ఓవరాల్ గా మాకు 25,000 వరకు అంటే ఖర్చులు అనేవి అవుతాయన్నమాట. అయితే మీరు సిటీస్ లో ఉంటున్నారా లేకపోతే విలేజ్ లో ఉంటున్నారా కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఇవన్నీ జస్ట్ ఒక కంపారిజన్ కోసం మాత్రమే నేను షేర్ చేశానండి. ఒకవేళ మీకు ఇలాంటి వీడియో నచ్చిందంటే నెక్స్ట్ నేను ఇంకొంచెం డీటెయిల్ గా కూడా నేను వీడియో అనేది చేయడానికి నేను ట్రై చేస్తాను అనమాట. సో ఇప్పుడు నేను వచ్చేసరికి గోంగూర పచ్చడి మీతో రియల్ సౌండ్ లో నేను షేర్ చేస్తాను. ఒక్కొక్కసారి మనకి మిక్సీ పాడైపోయినా లేకపోతే పవర్ కట్ అయినప్పుడు మనం వితౌట్ ఎనీ మిక్సీ మనం ఇంట్లో స్టవ్ పైన ఇలా గోంగూర పచ్చడి చేసేసుకోవచ్చు. మీరు ఈ వీడియోలో చూడండి. నచ్చినట్లయితే మట్టుకు లైక్ చేయడం మట్టుకు మర్చిపోకండి.
మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాతనండి ఎటువంటి వీడియో అయితే షూట్ చేయలేదు. ఇది నైట్ డిన్నర్ కోసం ఈరోజు మసూర్ దాల్ చేస్తున్నానండి. ఎప్పుడూను ఏదో ఒక కర్రీ చేస్తుంటాం కదా, ఇలాగా డాల్తో కూడా మనం అంటే రోటీ అనేది తినొచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉందండి. ఫస్ట్ అయితే నేను మసూర్ దాల్ శుభ్రంగా కడిగేసాను, నానబెట్టదా అనుకున్నాను, బట్ త్వరగా ఉడికిపోతుంది అని చెప్పేసి కూడా అమ్మ చెప్పింది అనమాట. ఇది నేను చేయడం రెండోసారి అండి. సో చాలా బాగా వచ్చింది కాబట్టి మీతో షేర్ చేయాలనిపిస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని జీలకర్ర అండ్ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై చేసుకున్నానండి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకుంటానమాట. ఇది రైస్ లో కంటేనండి రోటీలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. అంటే కర్రీ అస్సలు మీరు అడగరు అలాగుంటుందన్నమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే కరివేపాకు, కొంచెం గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేశానండి. కొంచెం టమాటా ముక్కలు అయితే ఇవి ఒక 3 టమాటాలండి నేనైతే యాడ్ చేశాను. మనకి కొంచెం గ్రేవీ టైప్ ఉంటేనే బాగుంటుంది, పొడి పొడిగా ఉండదు కదా మనకి పప్పు అనేది. సో టమాటా ముక్కలు కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాతనండి కొంచెం పసుపు, అలాగే కొంచెం ధనియా జీరా పౌడర్, అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నానండి. అలాగే తగినంత సాల్ట్ కూడా ఇప్పుడు అంటే కొంచెం వేసాను, లాస్ట్ లో మరి కొంచెం చూసుకొని అంటే టేస్ట్ చూసుకొని వేస్తానండి. అంటే టమాటా ముక్కలు కొంచెం అంటే సాల్ట్ వేసేసి టమాటా ఉల్లిపాయలు ఫ్రై చేసి త్వరగా మగ్గిపోతాయని చెప్పి కొంచెం వేసాను అనమాట. అండ్ ఇప్పుడు కడిగించిన మసూర్ దాల్ కూడా వేసానండి. సో ఇది చాలా సాఫ్ట్ గా ఉడికిపోయిందండి. ఫస్ట్ అయితే కుక్కర్లో ఉడికించేద్దాం అనుకున్నాను, కానీ కడాయిలో అయితే అంటే ఒక 5 to 10 మినిట్స్ లోపలైతే ఉడికిపోయిందనమాట. సో కొంచెం ఈ టమాటా ముక్కలు మసాలా అంతా కూడా అండ్ వేసిన పప్పు కూడా కొంచెం శుభ్రంగా కలిపేసానండి. కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట. సిమ్ లో పెట్టేసి మూత పెట్టేశానండి. ఇది ఫస్ట్ పోపు వేసాను, మళ్ళీ లాస్ట్ లో కూడా తడకా వేస్తానండి. మనకి మెయిన్ ఫ్లేవర్ వచ్చేసరికి లాస్ట్ లో వేసిన తడకా అనమాట. సో ఏంటంటే చూడండి, ఉడికిపోయిన తర్వాత అయితే మంచిగా స్మెల్ అయితే అద్దరిపోతున్నదండి. చాలా బాగా వచ్చింది. 2 రొట్టెలు తింటారంటే ఈ పప్పుతో మీరు 3 రొట్టెలు కూడా తినేస్తారనమాట. మీరు ఎప్పుడైనా మసూర్ దాల్ ఇలా చేసారా, లేకపోతే ఇంకే విధంగా చేసారా కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి ఉడికిపోయి దగ్గర పడిపోయింది కదా, మరి కొంచెం వాటర్ అయితే వేయాలి అనిపించింది అనమాట. అంతేనండి, కొంచెం కసూరి మేతి యాడ్ చేశాను, అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తే మన దాల్ అయితే రెడీ అయిపోయింది. చెప్పాను కదా మీకు లాస్ట్ లో కూడా నేను కొంచెం తడకా వేస్తానని చెప్పేసి ఒక చిన్న స్పూన్ తో నెయ్యి వేసుకున్నానండి. అందులోనే సన్నంగా తరిగిన అల్లం ముక్కలు కూడా ఫ్రై చేసుకున్నాను అనమాట. మీరు బటర్ కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా వస్తుందండి ఫ్లేవర్ అయితే. సో అంటే మీరు తింటున్నప్పుడు ఒకవేళ పప్పు అనేది వేడిగా ఉంటే అప్పుడు సర్వ్ చేసుకున్నప్పుడు చిన్న బటర్ ముక్క యాడ్ చేయండి. ఫుల్కాలకు అయితే అద్దరిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది ండి టేస్ట్ అనేది. ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది అనమాట. సో సరేనండి, మా డిన్నర్ కూడా నేను ప్రిపేర్ చేసేసాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. నచ్చిందా? ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారు కదా. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.